బండి కదిలింది. సెంటర్ నుంచి చెరువుకు వెళ్లే దారి సిమెంటు రోడ్డు. ఆ తరువాత చెరువు నుంచి కుడివైపుకు తిరగాలి. మామూలుగా అయితే మా పొలానికి శ్మశానం వైపు నుంచి వెళ్తే దగ్గర. రోడ్డు కూడా బాగుంటుంది. సెంటర్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇటు డొంక రోడ్డు అయితే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ డొంక ఉదయం పొలం పనికి వెళ్ళే వారికి, గేదెలు, గొర్రెలు, మేకలు కాచేవారికి రహదారి. సాయంత్రం అయితే చాలు ఆ డొంకలో మందలు గొడ్లు వస్తూ ఉంటాయి. మధ్యాహ్నం పూట ఆ చుట్టుపక్కల పశువులు కాసేవాళ్ళు ఆ చెరువుకి తోలుకొచ్చి నీళ్లు తాగించి మళ్ళీ మేతకు తీసుకెళ్తారు. చెరువు చుట్టూ పెద్ద పెద్ద తాటి చెట్లు ఉండి ఒక మర్రి చెట్టు కూడా ఉంటుంది. దాని కింద సిమెంటుతో కూర్చోవడానికి ఒక దుమ్మె కట్టారు. చెరువుకి ఇటు పక్క ఒక కాలువ పొలానికి వెళ్తుంది. కానీ అందులో ఎప్పుడూ నీళ్లుండవు. రాత్రిపూట ఆ చెరువు వైపుకి ఎవరూ వెళ్ళరు. దయ్యాలుంటాయని చెప్పుకుంటారు. ఆ మర్రి చెట్టు మొదలుకు చాలా ముడుపు లాంటివి కట్టి ఉంటాయి. లోపల ఏముంటాయో ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరము మర్రి చెట్టు కింద ఒకరోజు అంటే జనవరిలో సంక్రాంతి రోజున పూజారుల చేత పూజలు చేస్తూ ఉంటారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని ఒక నమ్మకం. అది దయ్యాలని శాంతింపజేస్తుందని ఒకరోజు నాన్న చెప్పారు. నాకు బాగా గుర్తుంది. బండి సిమెంటు రోడ్డు ముందుకు వెళుతుంది. అటు ఇటు ఇల్లు రోడ్లని ఆనుకొని ఉన్న గొడ్ల చావిళ్లలో లోపల బయట గుంజలకి కట్టున్న గేదెలు, దున్నలు, ఆవులు, దూడలు నెమర వేస్తున్నాయి. కొన్ని అరుస్తున్నాయి, కొన్ని నించొని ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళాక నన్ను చూసి చెంబుతో అటు రోడ్డు మీదికి వస్తున్న పరశురాం మామయ్య ఆపమన్నట్టు చేయి ఊపాడు. వీధి లైట్ కొద్ది దూరంలో వెలుగుతూ ఆరిపోతూ చీకట్లో మినుకుమనే మినుగు పురుగులా అనిపించింది. బండి ఆపాను. ఆయన మా నాన్న స్నేహితుడు. మా పొలం పనులకు తరచూ వస్తూ ఉంటాడు. నేను చెప్పు మామయ్య. మామయ్య ఏంట్రా ఇక్కడికి పోతున్నావు? నేను మామయ్య పొలానికి మోటార్ వేసి రావడానికి. మామయ్య నువ్వు ఒక్కడివేనా? అవును మామయ్య. మామయ్య మీ నాన్నకేమైందిరా? అన్నీ తెలిసే పంపాడా? పైగా శాంతి కూడా ఈరోజే చనిపోయింది. నాన్నకు బాలేదు మామయ్య, అందుకే వెళ్ళమన్నారు. ఏంట్రా మీ నాన్నకి మతిగాని చెడిందా? ఆ డొంకదారిలో ఈ టైంలో వెళ్తే ఏమైనా ఉందా? పెళ్ళి కాని కుర్రోడివి, ఏదైనా అయితే? ఏం కాదులే మామయ్య, అలా వెళ్ళి ఇలా వస్తాను. ఎంతసేపు చెప్పు మామయ్య. ఆ డొంకలో నుంచి వెళ్ళడం సులభం కాదురా. పైగా బండి మొత్తం ఇసుక. కొద్ది దూరం వెళ్ళాక బండి దిగబడిపోద్ది. ముందుకు వెళ్ళలేవు. ఆ చీకటి చుట్టూ వచ్చే శబ్దాలు నిన్ను ఆవరించి ఒక శ్వాస నిన్ను భయంతో చంపేస్తాయి. తేరుకొనివ్వవు. నేను మొబైల్ ఉందిలే మామయ్య, ఏమైనా అయితే నాన్నకి ఫోన్ చేస్తాలే. నాకు టైం అవుతుంది, వెళ్తాను. మామయ్య సరే, భయం కలిగితే జై హనుమాన్ అనుకో. ఇంకొకటి చెప్తున్నా, ఎన్ని జరిగినా వెనుక ఎవరో వస్తున్నట్టు అనిపించినా, శబ్దాలు వినిపించినా, నీ పేరుతో ఎవరైనా పిలిచినా వెనక్కి మాత్రం తిరగకు. వెనక్కి తిరిగితే నువ్వు భయపడ్డావనికి వాటికి తెలుస్తుంది. నువ్వు ఇంకా రాలేవు. గాలి ఒకసారి మీద పడితే ఆ భారం నువ్వు తట్టుకోలేవు. నేను సరే వెనక్కి తిరగను, వెళ్తా మామయ్య అని బైక్ స్టార్ట్ చేశాను. మామయ్య నన్ను అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. నేను పెద్ద వేగంగా వెళ్ళడానికి లేదు. అన్ని గుంటలు ఉన్నాయి. కొద్దిసేపటికి ఊరు దాటి ఎడం వైపు మలుపు తిరిగాను. అది చెరువు దారి. ఎడం పక్క వైపు చూస్తుంటే ఊర్లోని ఇళ్లల్లో లైట్స్ డిమ్ముగా కనిపిస్తున్నాయి. వీధి లైట్స్ దూరంగా మెరుస్తున్నాయి. అవి క్రమంగా దూరం అవుతూ చీకటి పెరుగుతూ పోతుంది. నా గుండెలో చిన్న అలజడి. ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు బండి పెట్రోల్ ఇండికేటర్ చూశాను. 2 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా నయం, ఎలా పడితే అలా తిరిగినా హడలిపోయాను. నేను ఇంటర్ పాస్ అయ్యాక డిగ్రీ జాయిన్ అయ్యే ముందు నాన్న పట్టుబట్టి మరీ కొనిపించిన బండి ఇది. సెకండ్ హ్యాండ్ అయినా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నాన్నకి ఎక్సెల్ బండి ఉంది. ఎక్కువగా మందు కట్టలు దాని మీదే వేసుకెళ్తాడు. పొలాల్లో ఆ మట్టి రోడ్డు మీద ఎలా పడితే అలా తిరిగినా ఏం కాదు. చీకట్లో నన్ను భయపెట్టే ఒకే ఒకటి, వెనుక ఎవరో ఉన్నారనే భ్రమ, మరియు దూరంగా తెల్లగా కనిపించే ఆకారాలు. చుట్టూ చూస్తే భయం. ఎలాగో తప్పదు. అమీనాను గుర్తు చేసుకుంటూ, తన అందం వేరు, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. ఒకవేళ అమీనాని కొట్టారేమో. చెరువుని సమీపించాను. పెద్ద మర్రి చెట్టు చూడటానికి జుట్టు విరబోసుకున్న దయ్యంలా కనిపించింది. చాలా పెద్దది. ఆ రోడ్డు నేరుగా వెళితే రేచర్ల అనే ఊరు వస్తుంది. కానీ నేను తిరగాల్సింది కుడిపక్క మలుపు. డొంకదారులు ఎప్పుడూ విశాలంగా ఉండవు. కొద్దిగా ఇరుకుగానే ఉంటాయి. ఒక ట్రాక్టర్ వెళ్ళడానికి సరిపడా. అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ కంచెలు, వాటి చుట్టూ తీగలు, తాటి బొత్తలు, వేప చెట్టు,
అన్నీ కలిపి ఉంటాయి. ఎడంవైపు ఒక ఫామ్ ఆయిల్ కూడా, కుడివైపు పెద్ద మామిడి తోటల మధ్యలో ఆ డొంక ఉదయం చూడడానికి మనోహరంగా ఉన్నప్పటికీ రాత్రులు అది పెద్ద నరకంగా ఉంటుంది. పొలానికి ఈ టైంలో వెళ్ళే వాళ్ళకి ఒక పెద్ద సలాం చెప్పాలనిపించింది. ఎవరికో కాదు, మా కోసం ఇంత కష్టపడుతున్న నాన్నకే చెప్పాలి. ఒక్కనాడు కూడా ఆయనకి సహాయపడలేదు. ఇన్ని ఆలోచనల మధ్య తాగింది కొద్దిగా అయినా అది కాస్త దిగిపోయింది. ఇంకో బీర్ తీసుకుని అయిపోయేది అనుకున్నాను. డొంక రోడ్డుకి బండి హ్యాండిల్ తిప్పాను. చిమ్మ చీకటి, బండి వెలుతురు తప్ప ఏమీ లేదు. ఒక్క నిమిషం ఏదో గుర్తొచ్చినట్టు బండి ఆపాను. జేబులో నుంచి ఫోన్ తీసి అయ్యప్ప స్వామి పాటలు పెట్టాను. సౌండ్ బాగా పెంచాను. మొబైల్ తీసుకొని పై జేబుల్లో పెట్టుకున్నాను. తర్వాతి కథ కొనసాగించబడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.